అందరూ ఇలా గడిపారు. అందరూ సేవ చేయాలి, అందరూ ప్రజల కోసం పనిచేయాలి. ముఖ్యంగా ప్రజాప్రతినిధులుగా మీరు ఎంపీగా వచ్చినందుకు మీ ఆశీర్వాదంతో భగవంతుని ఆశీర్వాదంతో ఎంపీగా వచ్చిన తర్వాత లోక్సభలో కూర్చున్న తర్వాత మొట్టమొదటి రోజే నన్ను లోక్సభ ప్యానల్ స్పీకర్గా ఎన్నుకోబడి ప్యానల్ స్పీకర్ కూర్చోబెట్టించాను. అప్పటి నుంచి మనం సర్వీస్ చేస్తామంటే మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యూయన్సీ సర్వీస్ చేస్తామంటే ఇప్పటివరకు సుమారుగా 10,000 కోట్ల రూపాయల నిధులతో మనం రైల్వేస్ కానీ హైవేస్ కానీ వేరే వేరే మినిస్ట్రీస్లో 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు తీసుకొచ్చే మనకు ఆపర్చునిటీ కలిగింది. అటువంటి చక్కటి ఆపర్చునిటీ మనకు ఎక్కడో ప్రయత్నం ఏంటంటే నా ప్రార్థన మీ అందరిలో ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు కోసమే మనం అభివృద్ధి చేస్తాం. మన పిల్లల భవిష్యత్తు కోసం స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇప్పుడున్న బ్రహ్మాండమైన అవకాశం మనం వాడుకుని మన పిల్లల భవిష్యత్తు కోసం అందరం పని చేయాలి. రేపు అందరితోనే నేను కోరుకుంటున్నాను. ఎవరికి బిజినెస్ పెట్టాలన్నా, ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ చేయాలన్నా, ఐటీ రంగంలో కావచ్చు, నేను మీతో ఉంటాను. చాలా పెద్దది చేసి నా టార్గెట్ అయితే 1,00,000 మంది యువకులకి స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తూ ఎంఎస్ఎంఈ చేయించాలని నా కోరిక. మరి అందరికీ నమస్కారం చేస్తూ ఇటువంటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరీ సేవ తీసుకున్నాను. మేడం గారు కూడా ఒక నిమిషం గ్రీటింగ్స్ తెలియజేస్తారు. మీ పరిశుద్ధమైన పాదములకు నమస్కారాలు. మా ప్రియులు అందరూ ఎంపీ గారినైనా ప్రసాద్ గారు మేడం గారిని బట్టి మరోసారి క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని మా మధ్యకు వచ్చినైనా వారు అందించిన శుభాలను బట్టి వారు చేస్తున్నటువంటి మంచి పరిచర్యలో మీరు దీవించండి. వారి ఆయుష్ ఆరోగ్యాలతో రెట్టింపు దీవెనలతో నింపబడి అయినా వారి కాలం అంతా కూడా ప్రజల మధ్యలో మంచి సేవలు అందించడానికి తగిన శక్తిని, ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని బిడ్డలను దీపించమని వారితో ఉన్నటువంటి ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి